హలో అండి, వెల్కమ్ టు శ్రీనిధి వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన స్ప్రౌట్స్ అండ్ పొటాటోస్ కర్రీ చేయబోతున్నాము. హెల్త్కి చాలా మంచిదండి. మసాలాలు తక్కువగా వేసి ఈరోజు మనం కర్రీ చేయబోతున్నాము. ఇది చపాతీలోకి అయినా రైస్లోకి అయినా చాలా బాగుంటుంది. కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. కర్రీ కోసం కావాల్సిన పదార్థాలు: 400 గ్రామ్స్ స్ప్రౌట్స్ తీసుకున్నామండి. దీంట్లో క్యారెట్ అలానే బీట్రూట్ కూడా ఉన్నాయి. ఇవి లేకుండా కూడా మీరు తీసుకోవచ్చు. 1/2 కిలో బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకోవాలండి. ఇంత చిన్న ముక్కలు అయితే సరిపోతుంది. 2 పచ్చిమిరపకాయలు, 4 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. 3 పండు టమాటాలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. అలానే 1/2 టీ స్పూను పసుపు, 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్. ప్యాన్లో స్ప్రౌట్స్ వేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మరి రోస్ట్గా అవసరం లేదు, కొద్దిగా వేగితే చాలండి. స్ప్రౌట్స్ అయితే వేగాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేగిన స్ప్రౌట్స్ని వాటర్లో వేసుకోవాలండి. ఈ విధంగా వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్యాన్లో నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత మనం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర వేగాక దీంట్లో మనము పెద్ద ఉల్లిపాయలు వేసుకోవాలి. అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలండి. పెద్ద ఉల్లిపాయలు ఉడకడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే పెద్ద ఉల్లిపాయలు త్వరగా ఉడుకుతాయి. ఉల్లిపాయలు అయితే వేగాయండి. ఇందులో అల్లం చిన్నుల్లిపాయలు పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం చిన్నుల్లిపాయ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోనే పండు టమాటాలు వేసుకొని కలుపుకోవాలండి. టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికేలోపు ఒకసారి స్ప్రౌట్స్ని కడిగి బాగా దాంట్లో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని పక్కన ఉంచుకోవాలండి. టమాటాలు అయితే మెత్తగా ఉడికాయి కదా, దీంట్లో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో స్ప్రౌట్స్ వేసి కలుపుకోవాలండి. అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందు మనం సాల్ట్ వేసుకున్నాం కదా, కాబట్టి తగినట్టు వేసుకోండి చూసుకొని. ఇప్పుడు మూత పెట్టి స్ప్రౌట్స్ని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి స్ప్రౌట్స్ని ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనము బంగాళదుంపలు కట్ చేసి వాటర్లో వేసుకున్నాం కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. బంగాళదుంపలు ఇలా కట్ చేసి వాటర్లో వేసుకోవడం వల్ల నల్లగా అవ్వకుండా ఉంటాయండి, ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఇప్పుడు బంగాళదుంపలు వేసుకొని కారం కూడా వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాము.
ఇప్పుడు స్ప్రౌట్స్ ఉడకడం కోసము దీంట్లో 2 కప్పుల వరకు వాటర్ పోసుకుందామండి. ఒకవేళ మీరు తక్కువ అయ్యాయనిపిస్తే గుజ్జు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. మూత పెట్టి ఓ పావు గంట వరకు ఉడికించుకోవాలండి. మనకి దీంట్లో పల్లీలు కూడా ఉంటాయి కాబట్టి అవి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలండి. స్ప్రౌట్స్ అయితే ఉడికాయండి. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందామండి. నాకైతే కొత్తిమీర అవైలబుల్గా లేదు, దీంట్లో వేయలేదండి. మీరైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇప్పుడు మన స్ప్రౌట్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత చక్కగా ఉందో. మసాలాలు తక్కువగా వేసి మంచిగా చేసుకున్నాం కదా. దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ తినొచ్చండి, చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. అందరూ మీరు ట్రై చేసి తినండి. చూడండి, వండుకొని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ రూపంలో సబ్స్క్రైబ్ చేయండి.